Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే ఐ డ్రీమ్స్ మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. ఈరోజు పొలిటికల్ ఇంటర్వ్యూలో భాగంగా నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి గెలిపే జయంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు, రాజకీయంగా ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ఉమాబాల గారు. మేడం గారు చెప్పండి, చాలా ప్రత్యేక పరిస్థితులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటులో ఉన్నాయి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేంజెస్లో భాగంగా, అంటే దాదాపు 65-70 చేంజెస్లో భాగంగా మీకు ఎంపీ బాధ్యతలు అప్పచెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా తీసుకుంటారు? చాలా సంతోషం అండి ఇది. మరి గతంలో నరసాపురం పార్లమెంట్ అనేది అగ్రవర్ణాల వారికి, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, మహామహులు ఉద్దండులు పోటీ చేసిన పార్లమెంట్ ఇది. అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మరి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు కానీ, వీళ్ళంతా ఒక పారిశ్రామికవేత్తలుగా కానీ ప్రముఖులుగా కానీ పేరు గడించారు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా నరసాపురం పార్లమెంట్ అంటే ఒక పెద్దలు మాత్రమే వెళ్ళే పార్లమెంటుగా పేరు గడించింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక వర్గానికే కేటాయించబడిన స్థానం కాదు, ఇక్కడ సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీల్లో ఎక్కువ శాతం ఉన్న గౌడ సెటిబల్స్ సామాజిక వర్గానికి కేటాయిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అందరూ కూడా అండగా ఉంటే ఖచ్చితంగా వారికి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించి మరి దీన్ని మొట్టమొదటిసారిగా ఒక సాధారణ బీసీ మహిళ అయిన నాకు, ఆయన్ని నమ్ముకున్న, ఆయనతో పాటు పార్టీలు నడిచిన నాకు కేటాయించడం జరిగింది. మీరు చెప్తున్నట్టే చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, లేకపోతే వాడుక భాషలో చెప్పుకోవాలంటే చాలా బడా బాబులు అందరికీ ఇక్కడ ఎంపీ స్థానాలు ఇచ్చారు, అదేవిధంగా గెలిచారు కూడా అని చెప్తున్నారు. మీరు సాధారణ మహిళ, ఇటువంటి అసాధారణమైన ఎంపీ పదవిని మీకు ఇచ్చి బాధ్యతనైతే మీ మీద పెట్టడం అయితే జరిగింది. దాన్ని ఎలా మోయగలుగుతున్నారు? అంటే గెలుపు దిశగా ఏ విధంగా వెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేసిన పరిస్థితిని ఎక్కడ ఎవరు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా గతంలో ఇతర రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు పరిపాలించిన రాష్ట్రాలు ఉన్న చోట కూడా మహిళా సంక్షేమానికి ఇంత పెద్దపీట వేసిన పరిస్థితులను ఎవరు గమనించలేదు మనం ఎప్పుడు. మరి మొట్టమొదటిసారిగా, అందులోనూ అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా పేరు గడించి మహిళలపైన సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి మహిళ, ప్రతి సామాజిక వర్గం చెందిన వ్యక్తి అవకాశం ఉన్న చోట సమీకరణాలని, సర్వేలను సమీకరించుకొని ఆయన ఆలోచనల మేరకు ఇంత భారీగా మార్పులు చేపట్టి మరి అందరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కించగలను, అందరినీ పార్లమెంట్లు మెట్లు ఎక్కించగలను అన్న దిశగా ఆయన వేస్తున్న అడుగులే మా గెలుపుకి దారిని చూపిస్తాయి. ఓకే మేడం గారు, ఆయన ఒక మంచి ఆలోచనతో మహిళలకి పెద్దపీట వేయడం కానీ, అలాగే మహిళలకి పెద్ద స్థానం కూడా కల్పించడం అయితే కూడా జరిగింది. కానీ ఇక్కడున్న ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు, కానీ మీకు టికెట్ ఇవ్వడం వల్ల, మీకు అభ్యర్థి అని చెప్పి ప్రకటించడం వల్ల కూడా చాలా మీ పార్టీలోనే చాలామంది దగ్గర నుంచి వ్యతిరేక స్వరాలు వినిపించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలామంది ఈవిని మార్చాలి, బలంగా ఉన్న వాళ్ళని ఇంకొకరిని ఎవరినైనా ఇవ్వాలి అని చెప్పిన వాదన కూడా పెద్ద ఎత్తున వినిపించినాయి, వార్తలు కూడా వచ్చినాయి. వాటి మీద ఏమంటారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఈ మార్పు అన్నది అనేక మంది హర్షిస్తున్నప్పుడు కూడా మా పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో సమానంగా ఉన్న నాయకులు, నాకన్నా ఇంకా అనుభవం ఉన్న నాయకులు, సీనియారిటీ ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. మరి పరిశీలనలో కొన్ని పేర్లు పరిశీలించినప్పుడు నాకు అవకాశం దక్కినప్పుడు మిగిలిన వారు బాధపడడం అనేది మనం తప్పుపడాల్సిన అవసరం లేదు, సాధారణం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో సేవ చేయాలన్న దృక్పథంతోనే కొనసాగిస్తాం. కాకపోతే పదవులు అన్నవి పరిమితంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు గతంలో నాకు అనేక పర్యాయాలు మన ఎమ్మెల్సీ కానీ ఇతర పదవులకి నన్ను పరిశీలించినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, పార్టీ బాగున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎప్పుడైనా అవకాశం వస్తుందన్న నమ్మకంతో పనిచేయడం వలన ఈరోజు సమీకరణాలను తీసుకోవడమే కాకుండా సామాజిక సమీకరణాలని ఒక మహిళ అయితే, అందులో గతంలో రాజకీయంగా అనుభవం ఉంది, కుటుంబ నేపథ్యం,
మా తండ్రి గారు ఈ ప్రాంతంలో ప్రముఖ న్యాయవాదిగా పేరు పొంది బీసీ సంఘాల నాయకుడిగా ఉండి బీసీల్లోనే కాకుండా గౌడ సెటిబల్ సంఘ నాయకుడిగాను, అంతేకాకుండా అగ్రవర్ణాల ప్రజలందరితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఈ ప్రదేశంలో ఉండడం వలన ఆయన కుమార్తెగా ఆయన ద్వారా నేను రాజకీయ ప్రవేశం చేసి 95వ సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్గా భీమవరం మున్సిపాలిటీ నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఇంట్రెస్ట్తో నేను రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికవడం జరిగింది. 2000 సంవత్సరంలో బీసీ లేడీ రిజర్వేషన్తో భీమవరం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు అది డైరెక్ట్ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ మ్యాండేట్ మీద పోటీ చేసినప్పుడు అప్పుడు పూర్తిగా దీపం కనెక్షన్స్ ద్వారా తెలుగుదేశం పూర్తి క్లీన్ స్వీప్ చేసిన సమయంలో మా కుటుంబం మీద మా మీద ఉన్న అభిమానంతో డైరెక్ట్ ఎలక్షన్లో మాకు డైరెక్ట్ ఓటు వేసే అవకాశంతో అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు క్యాస్ట్తో ఫీలింగ్ లేకుండా ఇక్కడ వారంతా మా నాన్నగారికి ఉన్న పేరుని బట్టి నాకు అంత గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం దృష్ట్యా మా కుటుంబాన్ని ఆదరించి చాలా తక్కువ ఓట్ల తేడాలో నేను పరాజయం పొందడం జరిగింది. ఇదంతా కూడా వారు మా కుటుంబం మీద చూపించిన అభిమానాన్ని వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పార్టీలోనూ నిబద్ధతతో ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాము. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే నేను పార్టీ ఫార్మేషన్ ముందు నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఈ జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలతోనూ మాకు మంచి పరిచయాలు సత్సంబంధాలు ఉండడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని ప్రజలతో ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం వలన అందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తిని. వీటన్నిటిని ఎన్నో వాటిని పరిశీలించి ఒక మహిళగా బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి ఉంటారని భావిస్తున్నాం. ఇందులో అనేక మంది నాకన్నా ముందు నుంచి నా తర్వాత వచ్చిన పార్టీ కోసం కృషి చేసిన అనేక మంది నాయకులు ఉన్నారు. వారికి కూడా అవకాశం కుదిరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా ప్రత్యేక స్థానం కల్పించడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా మా జిల్లాలో అనేక నామినేటెడ్ పదవులు, కీలకమైన పదవులు మీకు ఇతర జిల్లాలతో పోలిస్తే మాకు చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అత్యధిక మరి చాలా పెద్ద పదవి శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్ గారికి కానీ వంకా రవీంద్రనాథ్ గారు 2 ఎమ్మెల్సీలను ఇవ్వడం జరిగింది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా రీసెంట్గా మేకా శేషబాబు గారిని, అలాగే గాదిరాజ్ సుబ్బరాజు గారు, ఇంకొకరు మరి యాదవ వర్గం నుంచి ఏలూరు నుంచి ఇచ్చిన ఆయన కానీ ఈ 3 తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల్ని ఒకే. మీరు కూడా ట్రస్ట్కి డైరెక్టర్ అనుకుంటా కదా? నేను తిరుమల బోర్డుకి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతిగా పేరు గడించిన ఆ ట్రస్ట్కి నన్ను గతంలో దాని పీరియడ్ అయిపోయిందంటే 3 years అయిపోతుంది. దానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నేను చేయడం జరిగింది. మరి ఇలా ఎంతో సీనియారిటీ ఉన్న పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా మరి జిల్లాలో ఈ ఒక్క జిల్లాలోనే ఇన్ని పదవుల్ని కేటాయించడం జరిగింది. ఇంకా అయినప్పుడు కూడా అనేక మంది సీనియర్లు ఉండడం జరిగింది. ఇప్పుడు నన్ను ప్రకటించిన తీరును గమనిస్తే మిగిలిన వారికి కూడా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో చిన్న అవకాశం వచ్చినప్పుడు బీసీలకు అవకాశం వచ్చినప్పుడు మాకు రావాలి అని కోరుకోవడం అది ఎవరైనా ఆశపడడం సహజం. కాబట్టి దీంట్లో పెద్ద విభేదించాల్సిన విషయాలు ఏమీ లేవండి. ఆశపడడంలో తప్పులేదండి, ఆశను నెరవేర్చుకుంటంలో కూడా తప్పులేదు. మీరు చెప్పినట్టే 1995 అంటే సుమారు 29 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు పాల్గొనడం కూడా జరుగుతుంది. చాలా అంటే ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు చేశారు, మహిళా ఉపాధ్యక్షురాలు చేశారు, అన్నీ కూడా చేసుకుంటారు. స్టేట్ మహిళా సెక్రటరీ కాంగ్రెస్ పార్టీలో, స్టేట్ మహిళా కాంగ్రెస్ పార్టీలో చేశారా? స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ మహిళా జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ యూత్ జనరల్ సెక్రటరీ, ఇలా వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫార్మేషన్ ముందు నుంచి కూడా ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు మహిళా అధ్యక్షురాలు. మీరు 1995లో కౌన్సిలర్గా గెలిచారు. 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎన్ని ఓట్లతో ఓడిపోయారండి? సుమారు 2,500-3,000 మధ్యలో. దానికి ఓటమికి కారణం ఏంటి అంటే అది ప్రత్యేక పరిస్థితులు అని చెప్పాలా, లేకపోతే మీ పార్టీలో అప్పుడు ఉన్న అంతర్గంగా జరిగిందంటారా, లేకపోతే ఏ విధంగా అది మిస్ఫైర్ అయిందని అంటారు? అంటే ఆ రోజు నేను పోటీకి ముందు
మా నాన్నగారు ఇంట్రెస్ట్గా ఉన్నప్పటికీ కూడా పోటీకి చేయడానికి సిద్ధంగా లేనని చెప్పడం వలన అధిష్టానానికి ముందు నో చెప్పడం జరిగింది. చిట్ట చివరిలో మళ్ళీ వారంతా వచ్చి పార్టీ నాయకులంతా చదువుకున్న అమ్మాయి, కౌన్సిలర్గా అనుభవం ఉంది, రిజర్వేషన్లో ఈ అమ్మాయి అయితే బాగుంటుందని కోరగా ఆఖరిలో ఒప్పుకోవడం వలన అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులు నిర్ణయించడంలో కొద్దిగా నిర్ణయం తీసుకోవడం చిన్న చిన్న లోటుపాట్లు జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎస్సీ కేటాయించబడిన వార్డుల్లో అభ్యర్థుల పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొత్త వారిని అంటే పార్టీ కమిట్మెంట్ ఉండడం వేరుగా ఉంటుంది, కొత్త అభ్యర్థులకు వేరుగా ఉంటుంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు వారి ప్రలోభంతో ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ రిలీజ్ చేస్తాం, మీరు మాతో ఉంటే అనడం వలన వారు దీన్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం, అంతేకాకుండా ఆ టైంలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసి దీపం పథకం, ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇవి ఇవ్వడం వలన మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాలి కొద్దిగా బలహీనంగా ఉండడం, ఆ మాత్రం ఆ స్వల్ప ఓట్ల తేడాలో ఓటం పాలవడం అంటే ప్రత్యేకించి మా కుటుంబానికి, మాకు ఈ బీసీ వర్గాల్లో ఇక్కడున్న వీటి వలన అంతవరకు రీచ్ అవ్వగలిగాం ఆ రోజు. ఇందాక మీరు చెప్పినట్టే చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే విడిపోయిన నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రి, కొట్టి సత్యనారాయణ గారు మంత్రి, మన మోషన్ రాజు గారు శాసన మండలి చైర్మన్, అదేవిధంగా విప్పులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు. అంతా అంటే ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు ఒక ప్రోటోకాల్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతమంది ఉండగా మీకు ఎంపీ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మీకు అప్పచెప్పడం అయితే కూడా జరిగింది. వీళ్ళందరూ ఏ విధంగా సహకరిస్తారని మీరు అనుకుంటున్నారు? సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేను 95 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చెరుకోడ రంగనాథరాజు గారు కానీ జిల్లా అధ్యక్షులు, కొట్టి సత్యనారాయణ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు, ప్రసాదరాజు గారు, వీరంతా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి నాకు అంతా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. వారందరితో కుటుంబంలో వ్యక్తులతో కూడా సన్నిహితంగా మెలిగే అలవాటు, సత్సంబంధాలు ఉన్నాయి. మరి వీరందరి సహకారంతో నాకు ఈరోజు ఈ ఎంపీ టికెట్ని కేటాయించడం జరిగింది. మోషన్ రాజు గారు కూడా మాతో కలిపి చదువుకున్న వ్యక్తి, మేమంతా స్కూల్ మేట్స్. దాంతో నాకు మా నాన్నగారు మరణం తర్వాత ఒక్కదాన్ని పార్టీలో కొనసాగుతున్నా కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానన్న ఫీలింగ్ ఏ రోజు వేరెవరు నాకు కలగనివ్వలేదు. వీరందరి సహకారంతో ఈ రోజు దాకా మహిళా అధ్యక్షురాలుగా కొనసాగాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బీసీ సమీకరణ తీసుకుని గౌడ సెట్టిబల్ సామాజిక వర్గాన్ని కేటాయించాలన్నప్పుడు వీరందరూ కూడా నాకు పూర్తిగా సహకరించి ఈరోజు ఈ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడంలో నాకు ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జీలుగా ఉన్న పీవీఎల్ గారు, అలాగే గుడాల గోపి గారు, వీరంతా కూడా ప్రతి ఒక్కరూ వారి సోదరిగాను లేకపోతే వారి కుటుంబ సభ్యురాలుగా భావించి నన్ను కలుపుకుంటూ ఉండడం వలన వారంతా కూడా నాకు సహకరించి ఈరోజు ఈ స్థానంలో ఉంచడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీకు సహకరిస్తున్నారని చెప్పి మీ నమ్మకం ఉంది, అలాగే సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులే, పేర్లు ప్రస్తావించాల్సినంత అవసరం లేదని అనుకుంటున్నాను. ప్రస్తావించమంటే మనం ప్రస్తావిస్తాను, నాకు అభ్యంతరం అయితే ఏం లేదు, చెప్తాను. వాళ్ళందరూ కూడా ఆమెకి ఇక్కడ స్థానిక సమస్యల మీద ఒక అవగాహన లేదు, లేకపోతే ఏదైతే లాంగ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ జరిగే ప్రాబ్లమ్స్ కానీ ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉండే ఉంటుంది ఖచ్చితంగా, అన్నీ నెరవేర్చాలని చెప్పిన కూడా కాదు. వీటి మీద కూడా ఒక అవగాహన లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతుందేమో, అభ్యర్థిని మార్చాలి అని చెప్పినన్ని వాళ్ళందరూ కూడా బస్సులు, రైళ్ళు, కార్లు వేసుకొని వెళ్ళి చెప్పే పరిస్థితి కూడా ఉంది. అది మీ దృష్టి కూడా ఉందనే నేను అనుకుంటున్నాను. కానీ వాటన్నిటిని ఎలా ప్యాచ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? మాకు వస్తే బాగుండు అనుకున్న వ్యక్తులు ఉన్నారు తప్పించి ఈవిడికి కేటాయించడం వలన నష్టపోతామని ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే మీరు పేర్లు ప్రస్తావించకపోయినా అందరూ మా పార్టీలోనూ మాకు చిన్నతనం నుంచి పరిచయం ఉన్న వ్యక్తులే. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నాకు అనుభవం లేదంటే ఎవరైతే మీడియాలో ఊహాగానాల్లో రకరకాల పేర్లు వస్తున్నాయో వాళ్ళంతా కూడా కౌన్సిలర్, నాతో పాటు కౌన్సిలర్ వరకే చేశారు. అందరూ కూడా కౌన్సిలర్స్గా చేసిన వాళ్ళే, అంతకుమించి స్థాయి చేసిన వ్యక్తులు ఎవరూ లేరు. నేను కౌన్సిలర్గా చేశాను, చైర్మన్గా పోటీ చేసి ఓడిపోయాను. అనుభవం అంటే రాజకీయంలో సుదీర్ఘ ప్రయాణంలో ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ అనేక నామినేటెడ్ పదవులు చేసిన వారితో ప్రతిరోజు పార్టీలో కొనసాగుతూ పూర్తిగా రాజకీయాల మీద అవగాహన ఉంది. దాన్ని నాకు క్వాలిఫికేషన్ తక్కువ లేకపోతే అవగాహన తక్కువ అనుకోవాల్సిన అవసరం ఇందులో ఏమీ లేదండి.
ఓకే మేడం గారు, ఇప్పుడు 95 నుంచి 2024 అంటే సుదీర్ఘంగా 29 ఇయర్స్, అంటే ఒక 30 సంవత్సరాలు. ఒక 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 మనిషి జీవితంలో ఒక మంచి పీరియడ్ అంతా కూడా అటువంటి పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ అంతా కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. అంటే కాంగ్రెస్, అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దీంట్లో ఉన్నారు. ఇప్పటిదాకా చాలా పదవులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేషన్ పదవులు అని చెప్పినని, అదేవిధంగా డైరెక్టర్స్ అని చెప్పినని మహిళలకే పెద్ద ఎత్తున దాదాపు 150 పదవులు ఉంటే దాంట్లో 70% మహిళలకి ఇవ్వడం. అప్పుడు మీకే పదవి ఇవ్వలేదా మరి? అంటే ప్రతిసారి ప్రతి పదవిని కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు 50% కార్పొరేషన్ చైర్మన్స్లో మహిళలకు కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా పరిశీలనలోకి తీసుకుని మా సంఘంలో పెద్ద మనిషి అయినా ఒక విద్యావేత్త అయినా గుబ్బల తమ్మయ్య గారికి కేటాయించడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీలో పరిశీలించినప్పుడు చివరి నిమిషంలో నాకు కేటాయించినప్పుడు కూడా కొన్ని లెక్కల్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి వీలుగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సమీకరణాల్లో కౌరు శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీని కేటాయించడం జరిగింది. ఇలా ప్రతిసారి పరిశీలన చేసి ఒక మహిళగా ఇవ్వచ్చేమో అని పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏది చేస్తే మంచిదో ఆయన ఆలోచనలు ఎప్పుడు 100% గెలుపుకి ఉపయోగపడతాయి. కాబట్టి ఆయన నిర్ణయాలని మేము ఎప్పుడూ కూడా మంచి హృదయంతో తీసుకుంటూ ఆయన వెనుక నడిచాం. మరి ఈరోజు అదే నమ్మకం ఆయన ఈరోజు ఈ స్థానం కల్పిస్తే బాగుంటుందన్న ఆలోచన ఆయనకు రావడంతో నాకు ఈ స్థానాన్ని కేటాయించడం జరిగింది. సరే మేడం గారు, ఇప్పుడు దాకా మీ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు ప్రతిపక్షమైన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ఇప్పుడు మీకు ఇవ్వడం వల్ల భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పినని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. అదేవిధంగా మీ పార్టీ ఎంపీ అయిన త్రిపులార్ అయితే ఉన్నారు, అతని మీద ఏ విధంగా మీ గేమ్ ప్లాన్, మీ పొలిటికల్ ప్లాన్ ఏ విధంగా ఉండిపోతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే స్థానికంగా శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మరి పూర్తి సమయాన్ని ప్రజలకే కేటాయించి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి ఓటర్కి కూడా ఇంటి దగ్గర అందుబాటులో ఉంటారు. ఆయన వ్యాపారాలు మిగిలిన విషయాలన్నీ కూడా ఆయన సోదరులు కుమారులు చూసుకుంటారు తప్పించి ఆయన సొంత వ్యాపారాల కోసం కూడా తన సమయాన్ని వెచ్చించరు. ఆయన అంత అందుబాటులో ఉండే వ్యక్తిని వదులుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే గతంలో 2019లో ఎంత చక్కగా ఆయనకి సమాధానం చెప్పి పంపించారో అంతకు మించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని 2019లో నమ్మినంతగా కూడా నమ్మే పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు. అందులోనూ బలమైన నాయకుడు, ఇక్కడ స్థిరంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు, అభివృద్ధిని చూపిస్తున్న నాయకుడు, ఈ జిల్లా హెడ్ క్వార్టర్ని తీసుకొచ్చారు. ఆయనకు మంత్రి పదవి రాకపోయినప్పటికీ కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక అండర్ టనెల్స్ని తీసుకురావడం జరిగింది, రైల్వే అండర్ టనెల్స్ని. మరి నియోజకవర్గ అభివృద్ధికి ఇంత కృషి చేస్తూ 24 గంటలు అందుబాటులో ఉంటున్న నాయకుడిని వదులుకుని ఎక్కడున్నారో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడానికి భీమవరం ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరు ఏదైతే ఎంపీ కింద మీరు చేస్తున్నారో, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కదా ఆయన, ఆయన మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఆయన కూడా వేరే పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని అంటున్నారు. ఏ విధంగా ఎదుర్కోబోతారు? ఇప్పుడు ఈరోజు అభ్యర్థి త్రిపులార్ అయినప్పటికీ వేరే వాళ్ళు అయినా, ఇప్పుడు త్రిపులార్ గారి గురించి చెప్పాల్సి వస్తే మా పార్టీలో మేము గత ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేసాం. ఒక పార్టీలో ఒక నాయకుడు నమ్మి ఆయన వెనక నడిచినప్పుడు ఆయన సిద్ధాంతాలకి ఆయనకి నచ్చిన విధంగా వెళ్లాల్సిన బాధ్యత మనకుంది. ఆయనతో విభేదించిన విధానం మేమంతా చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ విభేదాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఇంకొక రకంగా చూపించుంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన విభేదించిన విధానంతో ఇక్కడ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక ఎంపీ లేని లోటుని తీర్చలేక ఈ ప్రాంతం అభివృద్ధి చాలా లోటు కనిపిస్తుంది. కాబట్టి ఆయన్ని ధీటుగా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన వ్యక్తులే తప్పించి ఇక్కడ నివసిస్తున్న వ్యక్తులకు ఇవ్వాలి. నేను మొట్టమొదటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్న స్థానికురాల్ని. ఏ పార్టీ ఇచ్చినా గతంలో ఎప్పుడు స్థానికులకు ఇవ్వాలా, అలాగే బీసీలకు ఇవ్వలేదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక సమీకరణ అన్నది, మహిళా సాధికారత అన్నది ఏ పార్టీ అయినా ఎవరైనా ఇంతవరకు మాటల్లో చెప్పారు కానీ చేతల్లో చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన విధానాన్ని కులమతాలకు అతీతంగా అందరూ హర్షిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అవతల వ్యక్తి ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా మా గెలుపుకి పూర్తిగా
ఉపయోగపడతాయి. మేడం గారు, నేను అనేది ఏంటంటే మీరు స్ట్రాంగ్గానే ఉన్నారు, ఓకే. నేను అనేది అక్కడ అటుపక్క నుంచి కూడా అంటే ఆల్రెడీ మీ పార్టీలో ఎగ్జిస్టింగ్ వ్యక్తి ఇతను, ఇప్పుడు ఆల్రెడీ పదవిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. మీ నాయకుడి మీద కూడా చురకులు పరకులు కూడా ఆయన వేస్తున్నారు. అంటే కొంతమంది కార్యకర్తలు ఎటేపు వెళ్తున్నారు, మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు అన్నది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. దాన్ని ఏ విధంగా మీ వైపు తిప్పుకుంటారు? 1.1 తర్వాత మీకు పాలకొల్లు చూసుకుంటే టీడీపీ పార్టీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంది, అక్కడ కూడా బలమైన టీడీపీ నాయకుడు నిమ్మల రామానాయుడు కూడా అక్కడ ఒక ఎగ్జిస్టింగ్ వ్యక్తి కిందే ఉన్నాడు. అతను కూడా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తనదైన స్థాయిలో తన విరుచుకుపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంత ప్రత్యేక పరిస్థితులు మీ పార్లమెంటులో అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను, మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటిని ఏ విధంగా అంటే ప్రతిపక్షాల నుంచి వచ్చే బౌన్స్ బాల్స్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో అని అంటున్నాను. ప్రతిపక్షం నుంచి ఇక్కడ RRR నుంచి వచ్చే వీటినైనా, ఇక్కడ స్థానికంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చే వీటినైనా, అలాగే పాలకొల్లో రామానాయుడు గారు, వీరందరూ తీసుకుంటే వీరెవరిని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం పొందిన వ్యక్తులు, ప్రతి విషయాన్ని గమనిస్తుంటారు. ఇప్పుడు RRR గారు పార్టీలో ఉంటూ ప్రతిరోజు నాయకుడిని విమర్శించే విధానాన్ని, నియోజకవర్గానికి దూరంగా ఉన్న విధానాన్ని గమనించారు. దానివల్ల నష్టపోయింది తెలుసు. వారంతా ఏమి నష్టపోయాము, ఈరోజు ఎవరి వెనక నడవాలన్నది మేము చెప్పక్కర్లేకుండానే తెలుసుకున్నారు. స్థానికంగా వస్తే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో కూడా ఒక 2 రోజులు కూడా వచ్చి ఈ నియోజకవర్గంలో క్యాంపెయినింగే చేయలేని వ్యక్తి గెలిచినప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు. అలాగే ఆయన వెనక నడిస్తే ఆయనకు వెనక నడిచిన వ్యక్తులు ఎవరికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి. ఆయన్ని నమ్మిన వారికి సీట్లు కేటాయించకుండా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలకు కొన్ని సీట్లు, ఈ పార్టీకి తన నమ్మకంతో ఉన్నవాడికి ఉదాహరణ చెప్పాల్సి వస్తే తణుకులో విడివాడి రామచంద్రరావు గారని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాతో పనిచేసేవారు. ఆయన జనసేనలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా జనసేన టికెట్ ఇవ్వకపోతే మీ దాంట్లోకి వచ్చారు. ఆ రోజు జనసేనలో టికెట్ ఇవ్వలేకపోయామని గతంలో మరి ప్రచారానికి వారాహి యాత్రలో వచ్చినప్పుడు లోపల వాళ్ళ మీటింగ్లో క్షమాపణ చెప్పి ఈసారి టికెట్ నీకేం కేటాయించని చెప్పడమే కాకుండా పబ్లిక్లో కూడా వారాహి రథం పైన మరి ఆయన విడివాడిని ప్రకటించి ఈరోజు విడివాడ పరిస్థితి ఏంటన్నది మీరు గమనిస్తే ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతాం. ఇలా రామానాయుడు గారి విషయానికి వస్తే పాలకొల్లో ఆయన నేనే కష్టపడి చేస్తున్నాను, నేనే నాయకుడు అన్న విధంగా నేను నేను ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక విషయాన్ని చెప్తాను. పాలకొల్లో టిడ్కో హౌసెస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా ఆయన పిలిస్తే ఎంత పద్ధతిగా కార్యక్రమం జరుగుతున్నా ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి ఒక గొడవ చేయడం, దాన్ని పబ్లిక్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, దానికి సమర్థించి మధ్యలో నాయకులు సమర్థించి సర్దుబాటు చేస్తున్నప్పటికీ కూడా తోసుకుని కిందకెళ్ళడం, ఎవరో తోసేశారంట, దీన్ని మీడియాలో ఏదో తప్పు జరుగుతున్నట్టుగా ప్రచారం చేసుకుని దాన్ని హైప్ క్రియేట్ చేసి ఇలా రకరకాల అంటే పెద్దలు అన్నట్టుగా నేను మాట్లాడకూడదు, రామానాయుడు కాదు డ్రామానాయుడు అనే విధంగా రాజకీయాన్ని ప్రజలకి పారదర్శకంగా ఏ విమర్శ అయినా చేయొచ్చు, కానీ క్రియేట్ చేసి దాన్ని నేనే క్లియర్ చేశాను అన్న విధంగా వెళ్ళే విధానాన్ని దీన్ని ప్రజలు ఎవరు హర్షించరు. ఈరోజు ప్రజలంతా కూడా ప్రతిదాన్ని మీడియా ద్వారా కానీ అన్నీ రాజకీయంగా చైతన్యవంతం అవడం ద్వారా గమనిస్తున్నారు. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో ఓటు ద్వారా సమాధానం చెప్తారు. మిమ్మల్ని నూతనంగా ఏ విధంగా అయితే అభ్యర్థి కింద ఎంపిక చేశారు, అదేవిధంగా పాలకొల్లో కూడా నూతనంగా ఇప్పటికీ పాలకొల్లో 3-4 మార్చినట్టున్నారు ఇన్ఛార్జీల కింద. సుమారు నాకు తెలిసినంత వరకు 2-3 మార్చినట్టున్నారు. ఇప్పుడు గుడాల గోపి గారు అని చెప్పమని ఇంకొక ఆయనకి ఇవ్వడం అయితే కూడా జరుగుతుంది. అక్కడ గెలుపు దిశగా పాలకొల్లు గత 2 ట్రిప్పులుగా కూడా తెలుగుదేశమే ఉంది. ఇప్పుడు అక్కడ మీదైన సైడ్లో మీ పార్లమెంటరీ మీ జ్యూరిషన్లో ఉంది కాబట్టి దాని మీద ఏ విధంగా పనిచేస్తారు? పాలకొల్లు నియోజకవర్గంలో నాయకులు ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి సరిపడా నాయకులు ఎక్కువ. కాకపోతే సామాజిక సమీకరణల దృష్ట్యా వేరే సామాజిక వర్గానికి కేటాయించడం జరుగుతుంది. అది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు తీసుకున్న మార్పుల ద్వారా ఖచ్చితంగా మా పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిచి తీరుతాం. డౌట్ లేదు. ఇంక దాంట్లో ఇంకా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ రోజు అంచనా తారుమారవదు. వై నాట్ 175 అన్నది ఆయన గెస్సింగ్ ఎప్పుడు తప్పవదని చెప్పినానంటే ఆయన సంకల్పం బలంగా ఉంటుంది. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా జరుగుతుంది.
మరి మరి అదే విధిగా మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మాటలు చెప్పి నాయకులందరూ కూడా నష్టపోయారు అదే అని ఇందాక మీరు చెప్పారు కదా, ఆ పాయింట్ వేసి మనం చూసుకుంటే ఇక్కడ కూడా మీ పార్లమెంట్లో కూడా చాలామంది నాయకులు అసంతృప్తిగా మేము ఆశించిన పదవులు దక్కలేదని చెప్పినని, ఇంకా మాకు అంటే మేము కష్టానికి తగిన గుర్తింపు రాలేదని చెప్పని కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది కలుస్తున్నారు, కొంతమంది చాలా దూరం వెళ్ళిపోయాం మళ్ళీ మాకు వెనక రావడానికి కాలు నొప్పులు వస్తాయి మేము రాము అని చెప్పే పరిస్థితి కూడా ఉంది కదా. వాళ్ళందరినీ ఎలా బుజ్జగిస్తారు, పార్టీని గెలిపించే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు పార్టీలో పనిచేస్తున్న నాయకులు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పించడానికి కొంత సమయం పడుతుంది. కొందరు బాధపడతారు, కొంతమంది సర్దుబాటు చేసుకుని అవకాశం వచ్చినప్పుడు ఇస్తారని అలుగుతారు. అలిగే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ అలిగిన వాళ్ళని ఏ రకంగా సముచిత స్థానం కల్పించాలన్నది అధిష్టానం చూసుకుంటుంది. మాకు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి గారు అన్ని విషయాల్ని పరిశీలించడం జరుగుతుంది. వారంతా తాత్కాలికంగా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరు రాజకీయంగా కోరుకునేది ఏంటంటే సేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటారు. కానీ సమీకరణాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ ఒక కులానికి ఇస్తే పక్క నియోజకవర్గంలో ఇంకొక కులానికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఒక చోట మహిళకి ఇస్తే ఎక్కడో ఒక చోట అనుకున్న శాతం మహిళలు కేటాయించడంలో కొన్ని చోట్ల మహిళలు కేటాయించడం జరుగుతుంది. అలాంటి చోట అనేక మంది అర్హత కలవారు సమర్థులకి టికెట్లు కేటాయించడంలో కొద్దిగా సమయం పట్టవచ్చు. దాన్ని అర్థం చేసుకునే విధంగా అధిష్టానం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి వారికి స్పష్టమైన వివరణ ఇవ్వడం జరుగుతుంది. వారికి తగిన స్థానం కల్పిస్తామని చెప్పడం వల్ల ఖచ్చితంగా వారు కొంతకాలం ఏదైనా మాకు కూడా సేవ చేసే అవకాశం వస్తే బాగుండన్న బాధలో ఉన్న తర్వాత పార్టీకి ఖచ్చితంగా దగ్గరవుతారు. ఇంకా టికెట్ కోసం లేకపోతే పార్టీలు మారాలన్న ఉద్దేశంలో ఉండి అదే ధ్యేయంగా పెట్టుకున్నవారు మనం ఎవరు చెప్పినా కూడా వారి ఆలోచనలు మార్చారు. ఎందుకంటే ఒక నాయకుడు వెనక నడుస్తున్నప్పుడు ఆ నాయకుడి విధానాలు ఆ నాయకుడి ఆలోచనలు నచ్చి ఆ పార్టీలో ఉండాలనుకున్న వాళ్ళు పదవులతో నిమిత్తం లేకుండా తాత్కాలికంగా బాధపడతారు. సేవ చేసే అవకాశం రాలేదనే బాధపడతారు. అంతే తప్పించి ఖచ్చితంగా నాయకుడి వెంట ఎప్పుడూ ఉంటారు. ఒక నాయకుడు నచ్చితే ఒక నాయకుడు వెంట నమ్మి ఉంటే ఇప్పుడు మీకు ఏ విధమైన గుర్తింపు వచ్చిందో అదేవిధంగా వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుందని చెప్తారు. అంతే కదా. నిన్నటి వరకు నేను కూడా ఇంతకాలం సేవ చేశాను, పార్టీలో ఇంతకాలం ఉన్నా, ఒక మహిళగా ఇల్లు వదిలి ప్రతిరోజు ఇలా బయటికి ఏదో కార్యక్రమానికి వెళ్ళడం అన్నీ చేసినా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి కుటుంబంతో సమయం కేటాయించలేకపోవడం, ఇంతకాలం ఎందుకు ఏది రానప్పుడు ఇంక రిలాక్స్ అవ్వు అని చెప్పి కొంతమంది స్నేహితులు కానీ కొంతమంది రిలేషన్ కూడా చెప్పిన పరిస్థితులను కూడా చూశాను నేను. కానీ ఏదో నమ్మకం, ఏదైనా న్యాయం అంటూ జరిగితే బీసీలకు కానీ మహిళలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్న నాకు నిబద్ధతకు పట్టం కట్టిన విధంగా ఈరోజు నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని అందులో నేను ఏ రోజు అడగల. నేను ఎప్పుడు కూడా పెద్ద బాధ్యత నమ్మకంతో పనిచేసి ఒక నామినేటెడ్ పదవిని కోరుకున్నాను. గతంలో ఎమ్మెల్సీ ఇస్తే అలాంటివి మాకు బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్న నాకు గత 2 ఎన్నికల్లో కూడా 2014, 2019లో కూడా ఆసెట్కి ఎమ్మెల్యేగా అడిగినప్పుడు నాకు ఆ రోజు పరిస్థితుల్లో మా హస్బెండ్ వేరే చోట దూరంగా ఉద్యోగం చేయడం, మేము హౌస్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల కొంత సమయాన్ని అడిగి నేను పోటీకి వెంటనే వెళ్ళలేకపోయాను. మరి అలాంటి నాకు ఈరోజు ఎప్పుడు అడగని పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని నేను అందరినీ కలుస్తున్నప్పుడు తెలుస్తుంది. అసలు ఇంతకాలం ఉన్నందుకు ఈ ఒక పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి అగ్రవర్ణాల వారు అనేక చోట్ల శుభకార్యాల్లో కలిసి వాళ్ళు కూడా హర్షాన్ని వ్యక్తం చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు నిదర్శనం. రైట్ మేడం గారు, ఇందాక మీరు చెప్పినట్టు మీ హస్బెండ్ నేను చెప్పినట్టు మీ కుటుంబ నేపథ్యంకి వస్తే మీ కుటుంబ నేపథ్యంలో మీ నాన్నగారు ప్రముఖ అడ్వకేటు, మీ నాన్నగారి దగ్గర చేసిన చాలామంది శిష్యులు జడ్జిల కింద కూడా ఇప్పుడు వాళ్ళ వృత్తి నిర్వహిస్తున్నారు. మీ హస్బెండ్ గారు కూడా ఒక కళాశాలకి ప్రిన్సిపల్ అని చెప్పిన విన్నాము. మీ పిల్లలు కూడా బయట దేశాల్లో ఉంటున్నారని చెప్పారు. ఈ మీ కుటుంబ నేపథ్యంకి వస్తే మీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఏ విధంగా మీ 30 సంవత్సరాలు సుమారు 29 సంవత్సరాల రాజకీయ మీ ప్రయాణంలో ఏ విధంగా తోడ్పడ్డారంటే ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను 95లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికేసరికి మా బాబుకు 1 ఇయర్. నేను చిన్నపిల్లలప్పటి నుంచి అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు, ఇది 30 మార్చికి ఎలక్షన్ అయింది. ఈ మార్చికి 29 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 30th ఇయర్లోకి వస్తాం. మరి అలాంటి సమయంలో మా తల్లిదండ్రులు ఇక్కడే ఉండడం వలన వారి సహకారంతో
పిల్లల్ని వాళ్ళు చూడడం వల్ల నేను రాజకీయాల్లో కానీ నేను ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మా తండ్రి గారితో రెండు రంగాల్లో కూడా మా నాన్నగారితో కలిపి తిరిగేదాన్ని. అలాంటి సమయంలో పిల్లల్ని నా భర్తకి కూడా మా మదర్ పూర్తి సహకారాన్ని అందించి వాళ్ళు చూసుకున్నారు. తర్వాత మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా కొనసాగడానికి పూర్తిగా నా పిల్లలు, నా భర్త చాలా సహకారాన్ని అందించారు. ఎందుకంటే మీ నాన్నగారు ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆయన ఏదైతే కోరుకున్నారో అది సాధించడానికి నీ వంతు నువ్వు ఎంతవరకు కష్టపడగలరో కష్టపడితే మేమెవరు కూడా నీకు ఇబ్బంది పెట్టం, నీకు పూర్తిగా సహకరిస్తా అన్న విధంగా ఈ రోజు వరకు కూడా రాజకీయ గురువు మీ నాన్నగారే. మరి ఆయన ఒక ప్రముఖ న్యాయవాదిగా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని ఇక్కడ ఒక బీసీ నాయకుడిగా ప్రాక్టీస్ పెట్టి అగ్రవర్ణాల అడ్వకేట్స్ అందరితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండి ఈరోజు ఆయన మరణించిన 16 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పుడు కూడా ఈరోజుకి భీమవరం బార్ అసోసియేషన్లో ఆయన పేరు తలుచుకునే వ్యక్తి ఉండరు. ఆయన ఒక ల్యాండ్ మార్క్ కింద ఆయన ఉండగా ఇలా జరిగేదని ఒక జడ్జికి ఒక మ్యాటర్ స్టార్ట్ చేసే విషయంలో మెన్షన్ చేసే పరిస్థితి ఈ రోజుకి ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఒక బీసీ సంఘాల నాయకుడిగా ప్రత్యేకంగా గౌడ సెటిబుల్స్ సంఘ నాయకుడిగాను ఇప్పుడు ఉన్న ప్రస్తుత నాయకులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి ఆయనకు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా అవకాశం వచ్చి మ్యాండేట్ చేతికి వచ్చే టైంలో మిస్ అవ్వడం వలన ఆయన కోల్పోయిన అవకాశాన్ని బీసీ లేడీకి రిజర్వ్ అవ్వడం వలన నా ద్వారా ఆయన కళ నెరవేర్చుకోవాలని నన్ను చైర్మన్గా పోటీ చేయించడం జరిగింది. ఓకే, మీ హస్బెండ్ పాత్ర మీరు ఇప్పుడు ఇలా 24 గంటలు ప్రజలు సేవలు, దాని తర్వాత పార్టీ అని చెప్పిన మొత్తం అంతా కూడా మీ టైం అంతా 24/7 మొత్తం కూడా చెప్తున్నారు. మీ హస్బెండ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అంటే మా హస్బెండ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా 22 ఇయర్స్ చేశారండి. 22 ఇయర్స్ అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్గా చేశారు. ఆయన ఉద్యోగం ఆయన చూసుకుంటూ రాజకీయంగా నన్ను ప్రోత్సహించారు. ఆయన ఒకే మాట చెప్పేవారు, నువ్వు చదువుకుని నీ శైలిలో నువ్వు ఒంటరిగా రాజకీయాల్లో కొనసాగాలి, మిగిలిన వ్యక్తుల్లాగా తండ్రి చాటునో భర్త చాటునో ఒక నాయకురాలుగా ఉండక్కర్లేదు, నీ సొంత ఆలోచనల ప్రకారం నన్ను కంటిన్యూ అవ్వమని చెప్పి ప్రోత్సహించేవారు. ఇంట్లో వరకు నేను ఇంట్లో అన్నీ వాళ్ళకి సమకూర్చి బయటకు వెళ్తే సహకారాన్ని అందించేవారు. ఆయన ఏ రోజు కూడా నాతో పాటు రాజకీయాల్లో పాల్గొలేదు. ఇలా కంటెస్ట్కి వచ్చినప్పుడు ఉండేవాళ్ళు పూర్తి సహకారం. ఏంటంటే నా కోరికని మా తండ్రి గారి కోరికని సఫలం చేసుకోవడానికి ప్రతి పురుషుడి వెనకాల స్త్రీ ఉన్నట్టు మీ వెనకాల మీ హస్బెండ్ గారు, నా భర్త నా పిల్లల సహకారం లేదే నా పిల్లలు అనేక సార్లు మిస్ అయ్యి వాళ్ళ దగ్గరికి రమ్మన్నప్పుడు అదే టైంలో ఏవో అనుకొని ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తున్నా దూరంగా వెళ్ళడం వలన అందుబాటులో ఉండాలని ఎన్నోసార్లు కొన్ని ముఖ్యమైన విషయాలకు నేను దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ని చెప్పారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు పిల్లలు మేము చాలా తప్పుగా అనుకున్నాం, ఎన్నాళ్ళు కష్టపడినా ఏమీ రాలేదు ఎందుకమ్మా అనేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీకింత ప్రత్యేక స్థానం కల్పించారు, చాలా సంతోషపడుతున్నారు ఆ పిల్లలు కూడా. అదే దాంట్లోంచే మీకు ఎంపీ అని చెప్పినానని ప్రకటించిన తర్వాత అసలు మీ ఆ టైంకి ఫీలింగ్ ఎలా ఉంది మీకు? నా పేరు పరిశీలన ఉందని తెలుసండి. ఎందుకంటే అనేక మంది నాకు మా జిల్లాల వాళ్ళు ఈ గౌడ సెటిబుల్స్ సామాజిక వర్గానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. ఇందులో మగవాళ్ళకి కేటాయిస్తారా, మహిళ అయితే మీరే అవ్వచ్చు అన్నది చెప్పడం వల్ల మీకు పరిశీలన ఉందని తెలుసు. కాకపోతే గత అనుభవాల దృష్ట్యా నేను ఎక్కువగా ఏది తీసుకోవాలన్నా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. ఏమన్నప్పటికీ ఆయన మాట్లాడి చేస్తారు కదా, పిలుపు వచ్చినప్పుడు ఏం అడుగుతారు, ఏం మాట్లాడాలి అన్నట్టున్నా. నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ అధిష్టానం కొన్ని విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. ఐపాక్ వాళ్ళు కానీ ఫోన్లో సెంట్రల్ ఆఫీస్ నుంచి మాట్లాడాం, అందరితోనూ మాట్లాడారు. ఎవరైతే పేర్లను అయితే పరిశీలిస్తున్నారో వారందరితో మాట్లాడారు. కానీ మేము పెద్ద తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో నాకు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి కంగ్రాట్స్ మేడం అని చెప్పడం జరిగింది. దేనికోసం అంటే మీకు వచ్చింది కదా, మీకు అనౌన్స్ అవుతుంది పార్లమెంట్ అని చెప్పారు. పరిశీలన ఉందని తెలుసు, ఇంకా నాతో మాట్లాడకుండా అనౌన్స్మెంట్ ఎలా జరుగుతుందండి, కొంత సమయం పడుతుందని చెప్పారు. కానీ వాళ్ళు మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక 1 అవర్లో టీవీలో అనౌన్స్ అవుతుంది అని చెప్తే నేను కారులోనే ఫ్యామిలీతో కలిపి పెద్ద తిరుపతి నుంచి వస్తూ సాక్షి లైవ్ చూస్తే ఆల్రెడీ అనౌన్స్ అయిపోయి ఉంది. అసలు ఒక వ్యక్తికి
తనకి తెలియకుండా అనౌన్స్ అవ్వడం అనేది చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే సాధ్యం అవుతుందని మేము మా పిల్లలు కూడా అమ్మ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ లాస్ట్ డే మారినప్పుడు వస్తే మంచిది, రాకపోయినా గమ్మున ఏమైనా డిప్రెస్ అవుతానేమో అని ఎక్కువగా దాని గురించి ఆలోచించకు, ఏది జరిగినా మంచిగా తీసుకో, కూల్గా ఉండని చెప్పారు. వాళ్ళ ఫోన్లో వస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే నేనేమైనా అనుకుని ఏది జరిగినా పర్వాలేదు, ఏది జరిగినా పర్వాలేదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయిందని ఎవరో చెప్పాక లైవ్ చూసామో వాళ్ళు కానీ మేము కానీ ఇలా నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అనౌన్స్ అయిందని అందరూ రాగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న నమ్మకం అంటారా? ఆయన ఒక నిబద్ధతతో ఉన్న ఒక పార్టీలో ఉన్న ఒక మహిళని నమ్మారు. ఆయన నమ్మకాన్ని 100% ఖచ్చితంగా నిలబెడతాం. సరే, రైట్. అదేవిధంగా ఇప్పుడు మీకు పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి అని చెప్పిన సుమారు ఒక 20 రోజులు అయినట్టుంది. 20 రోజుల నుంచి మీరు యాక్టివ్గా, అంటే అప్పటిదాకా అంతకుముందు కూడా యాక్టివ్గానే ఉన్నారు, ఇంకా పెద్ద ఎత్తున యాక్టివ్గా మీరు పరిచయ వేదికలకు కానీ అదేవిధంగా ప్రజల్లోకి కానీ దగ్గరికి వెళ్తున్నారు కదా, మీకు ఆ స్పందన ఏమనిపిస్తుంది? గతంలో అయితే ఇప్పుడు మహిళలకి రాజకీయాల పట్ల అంత స్పందన ఉండేది కాదు. మరి చాలా అదృష్టవశాత్తు నాకు 2వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఈరోజు 16వ తారీఖు, 14 days అయింది నన్ను ప్రకటించి ఇన్ఛార్జిగా. ప్రకటించిన తర్వాత ఫస్ట్ డే, నెక్స్ట్ డే 3rd ఏలూరు దగ్గర దెందులూరులో జరిగిన సిద్ధం సభను చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి అది విజయోత్సవ సభలా జరిగింది. బాగా సక్సెస్ అయింది ఆ సభ. అది సక్సెస్ అయిన విధానం, అక్కడికి వచ్చిన జనం, అక్కడ మరి ఎంత ఆ రోజు విపరీతమైన ఎండ, ఆ ఎండలో ఎంతసేపు అక్కడ లోపలికి రాగలిగిన జనమే కాకుండా రహదారులన్నీ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయి ఎంతో దూరం ఎన్నో వేల మంది సభకు దగ్గరికి రాలేని పరిస్థితి ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల యొక్క లేదు ఆయన యొక్క సామాజిక సమీకరణాలకి విజయం అది, దాన్ని భావించవచ్చు కంపల్సరీ. అలాంటి పరిస్థితుల్లో 3వ తారీఖున సిద్ధం సభలో పాల్గొనడం జరిగింది. 4వ తారీఖున మాకు మా పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 శాసనసభ సభ్యుల్ని అలాగే మా శాసనమండలి చైర్మన్ గారిని అందరినీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 5వ తారీఖు నుంచి శాసనసభ స్టార్ట్ అవడంతో వెంటనే వాళ్ళందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. 5వ తారీఖున అందరూ అసెంబ్లీకి వెళ్ళిపోయినప్పటికీ ఆసరా 4వ విడత సంబరాలలో భాగంగా ఆచంట్లో రంగనాథరాజు గారు భారీ ఎత్తున మహిళలను ఒకే చోట మరి మీటింగ్లు కండక్ట్ చేసి ఆసరా సంబరాలు చేయడం ద్వారా అక్కడ పరిచయ వేదిక నన్ను పరిచయం చేయడం, ఒకే మీటింగ్లో అనేక వేల మందిని 6,000 మందిని ఒకేసారి కలవాల్సి రావడం, ఆయన నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారని చెప్పగానే అక్కడ ఉన్న అనేక మంది మహిళలు, అందరూ మహిళలే, వారి నుంచి వచ్చిన స్పందన చూస్తే నేను ఏ రోజు ఊహించలా, ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం కాకపోతే మరి ఈరోజు ఒక మహిళ రాజకీయంగా చైతన్యం అవడం కాకుండా అక్కడ సభలో ప్రకటించి ఒక సాధారణ మహిళకి గతంలో ఏ రోజు ఇవ్వలేదు, మీతో పాటు మీలో ఒకరిగా ఉన్న మహిళకి ఈరోజు పార్లమెంటు స్థానాన్ని కేటాయించారని చెప్పినప్పుడు వాళ్ళంతా రెస్పాండ్ అయిన విధానానికి నేను సదా జీవితకాలం వాడికి కృతజ్ఞత ఉంటాను. వారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబడడంలో ముఖ్య పాత్ర వహిస్తారు. రైట్. అంటే మీకు జనాల్లోకి కానీ లేకపోతే మీరు పబ్లిక్లో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు ఆ అనుభూతి అన్నది జరిగిందని చెప్పి అనేక సభలు ఇప్పుడు 2 రోజులు ఆసరా రంగనాథరాజు గారి ఆచంట కాన్స్టిట్యున్సీ ఉండిలో పివిఎల్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆసరా సంబరాల్లో ఒక 2 రోజులు, అలాగే పాలకొలు గుడాల గోపి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆసరాలో ఒక 2 రోజులు, అంటే ప్రతి మీటింగ్లోనూ కూడా తణుకు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరిగిన ఆసరా సంబరాల్లో 2 రోజులు, ఈ 8 రోజులు ఈ సంబరాల్లో పాల్గొనడం వల్ల అనేక మంది మహిళల్ని చూసి వారి స్పందన చూసినప్పుడు ఒక మనిషికి ఒక స్థానాన్ని కేటాయిస్తే ఇతరులు ఎంత సంతోషపడతారా అన్నది నేను ఎంతవరకు ఎప్పుడు అంత స్పందన చూడలేదు. చాలా మంచి స్పందన ఉంది. ఆ స్పందనలోనే మీకు గెలుపు కనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే వారే కాకుండా నేను కొన్ని మాకు సత్సంబంధాలు కలిగి ఉన్న స్థానికంగా ఉన్న వైశ్య కుటుంబాల్లోనూ ఒక క్షత్రియ కుటుంబాల్లో కాపు కుటుంబాల్లో జరిగిన 3 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ నేను జనరల్గా మామూలుగా వెళ్తే వాళ్ళ ఫంక్షన్లో క్యాంపెయినింగ్లో ఉండకూడదన్న వారే ఎదురొచ్చి మా తండ్రి గారితో ఉన్న పరిచయం దృష్ట్యా నేను ఇక్కడ స్థానికంగా పెరిగి ప్రతి ఒక్కరూ నన్ను వైశ్యాస్ కానీ మీకు ఇతర ఉన్నత వర్గాల వారంతా కూడా నన్ను వారి ఇంట్లోని ఆడపిల్లగానే భావిస్తారు. అంటే అంత మంచి పరిచయాలు ఎక్కడే పుట్టి పెరగడం వలన వారంతా
జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంతకాలం ఉన్నందుకు కేటాయించడం పట్ల అగ్రవర్ణాలే కాదు వివిధ పార్టీల్లోని వారు ఎదురొచ్చి నేను వెళ్ళి వాళ్ళని విష్ చేద్దాం అనుకునే లోపే చాలా సంతోషమా నీ పేరు ప్రకటించగానే చాలా ఆనందపడ్డాం, నీకు చాలా మంచి జరుగుతుందని వారే చెప్పడం, నేను వారి రెస్పాన్స్ని నేను ఏ రోజు ఊహించలేదు. అందుకే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ రోజు 100% పర్ఫెక్ట్గా ఆలోచించి తీసుకునే నిర్ణయం అయింది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే 2 ప్రశ్నలు ఇచ్చారు మేడం గారు, మీకు అడగమన్నారు. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో అవి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అలాగే ఉంటున్నాయి. దాన్ని చూసే నాదుడు లేడు. కొత్తగా వచ్చిన ఎంపీ అంటే ఇప్పటిదాకా ఇక్కడ ఎంపీ ఉన్నా సరే నామతే వాసుకే కానీ తనంత విధుల్లో లేనట్టే. కాబట్టి మాకు ఏ విధంగా ఆవిడ చేయబోతున్నారు అన్నట్టు వాళ్ళు అడగడం అవుతుందండి. వాళ్ళ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ కానీ ప్రత్యేక దృష్టి కానీ పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎంపీ లేకపోవడం వల్ల ఉన్న లోటు అన్నది తీర్చలేంది అది. కానీ అయినప్పటికీ కూడా మరి నరసాపురం శాసనసభ్యులు చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మరి అక్కడ బియ్యపు తిప్ప ఆ ప్రాంతవాసులకి ఇప్పించిన పట్టాలు కానీ అక్కడ ఏర్పాటు చేస్తున్న ఆక్వా యూనివర్సిటీ కానీ మరి ఇవన్నీ ఎంత అభివృద్ధిని ఒక ఎంపీ సహకారం ఎంపీ స్థానికంగా లేకపోయినా కూడా ఆ పేరుపాలెం ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ధిని గమనిస్తే మరి ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎంత అభివృద్ధి ఒక పార్లమెంట్ సభ్యులు లేకపోయినప్పటికీ కూడా ప్రసాదరాజు గారు ఆ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారు, ఏ రకంగా ఉందన్నది చూసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మేమందరూ గెలిచిన తర్వాత స్థానిక శాసనసభ్యులు అందరి సమన్వయంతో సహకారంతో మరింత అభివృద్ధిని చేసి ఏదైతే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజల దృష్టిలో ప్రత్యేక దృష్టి ఉందో దాన్ని అగ్రస్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టే విధంగా నా మార్కుని నేను చూపించగలను. మీరు స్వచ్ఛందంగా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా ఓట్లేస్తారని చెప్పిన కొంచెంసేపు అనుకుందాం మేడం గారు. కానీ డబ్బు అన్నది ప్రభావితం చేస్తుంది మీ పార్లమెంటరీ ఏంటంటే అన్నింటిలో కదా కొద్దిగా ఎక్కువ ప్రభావితం ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చేస్తుంది. త్రిబుల్ ఆర్థికంగా చాలా బలవంతుడు. అటువంటి బలవంతుడిని మీరు ఒక బీసీ మహిళ, మీరు చెప్పినట్టు సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మీరు ఎల్ఎల్బి, మీ నాన్నగారు లాయరు, మీ హస్బెండ్ గారు, మీ పిల్లలంతా. అంటే నా దృష్టిలో అయితే మటుకి సామాన్య కుటుంబం అంటే ఎక్స్ట్రాడినరీ కింద ఒక ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. అతన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? మీ పార్టీ మీకు ఎంతవరకు సహాయం చేస్తుంది? గతంలో ఆర్థిక డబ్బు ఒకటే రాజకీయాల్లో గెలుపుకి ముఖ్యం అనేది అందరి ఉద్దేశం. ఈరోజు ఆ పరిస్థితులు మారినాయి. ఎందుకంటే ఉదాహరణకు చెప్పుకోవాల్సి వస్తే గతంలో ప్రజలు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటేయడం జరిగేది, డబ్బును ఆశించి ఓటేయడం జరిగేది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇది గతంలో లాగా ఒక ఆఫీస్ చుట్టూ తిరగడం కానీ ఎక్కడికి వెళ్ళాలని కనుక్కోవడం కానీ ఏమీ లేదు. మరి ఇదివరకు ఇచ్చే పెన్షన్ ఒక 150 రూపాయలు నేను కౌన్సిలర్గా చేసినప్పుడు ఉంటే అనేక పర్యాయాలు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి రిక్షాలకి ఆటోలకి డబ్బు ఖర్చు పెట్టుకోవడం, ఆ ఇచ్చిన తర్వాత 150 రూపాయల్లో కొంత డబ్బుని అక్కడ ఉన్న చిన్న ఎవరైతే ఏదో వాళ్ళ సంతోషం ద్వారా కొద్దినో లేకపోతే డిమాండ్ కొద్దినో ఇవ్వడం, ఆ 150 రూపాయలను కూడా పూర్తిగా ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితుల నుంచి ఈరోజు 3000 రూపాయలు చేసిన పెన్షన్ని దాన్ని ఇంటి తలుపు తట్టి డైరెక్ట్ ఇంటికి, అందులో ఒక్క పైసా కూడా ఎక్కడ దుర్వినియోగం అవ్వకుండా చేస్తున్న విధానాన్ని పరిస్థితులన్నింటినీ గమనించి ఒక ఇంట్లో ఒక మహిళ, ఒక భర్త కానీ తండ్రి కానీ మహిళ ఎంత గౌరవంగా బయటకు ఒంటరిగా వెళ్ళకూడదని కోరుకుని గౌరవంగా చూస్తారో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళకి ఆ గౌరవం దక్కింది. ఆర్థికంగా ఒక భరోసా దక్కింది. వారి సొంత ఖర్చులకి వారు భర్తను కానీ ఒక కొడుకుని కానీ చిన్న చిల్లర ఖర్చులకి అడగక్కర్లేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాని ద్వారా అనేక మంది ఏమనుకుంటున్నారంటే మగవాళ్ళని తక్కువ చేసి ఆడవాళ్ళని అంటే దాని అర్థం మీరు చెప్పే దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే కొత్తగా అతను డబ్బులు ఇస్తాడేమో, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి ఉన్నామంటారు అంతేనా? ఏదండి ఆల్రెడీ మేము అంటే డబ్బు ఎన్నికల్లో పంచిపెట్టడం ఒక్కటే ముఖ్యం కాదు. మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచి మనిషికి జీవితానికి స్థిరత్వాన్ని కల్పించి మహిళకు గౌరవం కల్పించిన విధానాన్ని చూస్తే ఈ ఆర్థిక ప్రలోభాలు అన్నవి ఎన్నికల్లో అసలు విషయమే కాదు. ఈ ఎన్నికలు గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి సంబంధమే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు, మహిళకు దక్కిన గౌరవం, మహిళకు కల్పించిన స్థానం, పథకాలు అమలవుతున్న తీరు, వారికి ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధి చేకూరిన మొత్తంలో ఒక్క పైసా కూడా
ఇంటి గుమ్మం దాటక్కలేని ఇంటి దగ్గరికి అందిస్తున్న ఈ విధానాన్ని ఎవరు ఊహించలేదు, అడగలేదు. ప్రలోభాలకు లొంగే పరిస్థితి అసలు ఈ ఎన్నికల్లో ఉండనే ఉండదు. అవే ఆర్థికంగా బలహీనమైన వాళ్ళకి అవి మాకు బలం. ఓకే మేడం. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పదం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా పెత్తందారులు పేదవాళ్ళ మధ్య యుద్ధం అని చెప్పినాను అంటున్నారు. అర్జునుడు ఒకటే ఇటువైపు, అటుపక్క చాలామంది యుద్ధం నా వైపు చేస్తున్నారని చెప్పిన అంటున్నారు. వీటన్నిటిని మీరు ఏ విధంగా తీసుకుంటారు? వీటిని మీరు ఏకీభవిస్తారా, లేకపోతే వై నాట్ 175 అన్న సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటున్నారు. ఇక్కడే కనిపిస్తుంది మా నరసాపురం పార్లమెంట్లో. ఇప్పుడే మీరు అడిగారు ఆర్థికంగా మీరు ఎదుర్కోగలరా అని. రైట్. పేదలకి పెత్తందారులకి యుద్ధాన్ని అందులో గెలుపుని చూపించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆయన ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు రాష్ట్రం అంతా పర్యటించి ప్రజల జీవన స్థితిగతులు ఏంటి, ఏ ప్రాంతానికి ఏం అవసరం అన్నది గమనించి ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. మేనిఫెస్టోలో నవరత్నాలని పథకాలని పెట్టారు. కానీ రీసెంట్గా జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రతి వార్డులోనూ ఆ వార్డు సచివాలయం దగ్గర ఏ పథకం ద్వారా ఎంతమంది ప్రజలకు లబ్ధి చేకూరిందన్న మొత్తాల్ని డిస్ప్లే బోర్డు ద్వారా పెట్టినప్పుడు అందులో ఉన్న పథకాలు 33 పథకాలు. అంటే 9 పథకాలు వాగ్దానం చేసి గతంలో ఎప్పుడు కూడా వాగ్దానం ఇచ్చిన పథకాలను అమలు చేయని విధానాన్ని చూసాను తప్పించి చెప్పినవే కాకుండా చెప్పనివి 2, 3 కాకుండా 24 ఇంకా అధిక పథకాలు, అత్యధికంగా 24 మరి ఎవరూ అడగలేదు, అది చెయ్యలేదు. తర్వాత పారదర్శకంగా అంత చూపించాల్సిన అవసరం లేదు. ఒక్క వార్డుకి కోట్లాది రూపాయలు ఎంతమందికి లబ్ధి చేకూరిందంటే ఎంత పారదర్శకంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. రైట్ మేడం గారు. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాం మేడం గారు మిమ్మల్ని. ఈ నరసాపురం పార్లమెంటరీలో మీకంటూ ముద్ర వేసుకోండే విధంగా, ఒకవేళ రేపు పొద్దున్న మీరు గెలిచారనుకుందాం, మీకంటూ అంటే మీ సైన్ అంటారు కదా, ఆ విధంగా మీకంటూ మీ స్టాంప్ లాగా మీ సంతకం లాగా చేయాలంటే సింగిల్ లైన్లో ఏం చెప్తారు? సార్, గతంలో నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు కౌన్సిలర్గా చేసి వెంటనే బీసీ లేడీ రిజర్వేషన్తో చైర్మన్గా చేసినప్పుడు మున్సిపాలిటీ మీద ఒక పూర్తి అవగాహన ఉండేది కౌన్సిలర్ వలన. నేను రాజకీయంగా చాలా అనుకున్నా, భీమవరం మున్సిపాలిటీని ఎలా అభివృద్ధి చేయాలి, ఎంత సుందరంగా చేసి ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆలోచనలు ఉండే. ఆ రోజు దురదృష్టవశాత్తు దాన్ని మిస్ అవ్వడం జరిగింది. ఇంతకాలం సుదీర్ఘంగా వేచి ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా నాకంటూ నాకు ఒక ప్రత్యేక శైలి ఉంది. అది ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఒక విభేదించకుండా సామరస్యపూర్వక ధోరణిలో మా తండ్రి గారు నేర్పించిన విధానంలో ప్రయాణం కానీ, అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంచుకోవడానికి కారణమైందని నేను బలంగా నమ్ముతాను. నాకు ఏదైతే ఒక ప్రత్యేక శైలిని నేను ఏర్పరచుకున్నానో అదే శైలిలో నాకున్న రాజకీయ అనుభవంతో ఖచ్చితంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం అనేది అగ్రస్థానంలో ఉందని అందరి దృష్టిని మళ్లించే విధంగాను, అందరూ చెప్పుకునే విధంగా ఖచ్చితంగా చేయగలనన్న నమ్మకం నాకు. రైట్ మేడం గారు, మీరు అనుకున్నదంతా సాధించాలని, అదేవిధంగా పార్టీలో మీకు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా అందరినీ కూడా కలుపుకొని వెళ్తారని మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగానే కలుపుకొని వెళ్తారని చెప్పని కూడా భావిస్తున్నాం మేడం గారు. మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం మేడం గారు. థ్యాంక్ యూ.